దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో మనకు పుష్ప 2 మూవీ నుంచి కిస్సిక్ సాంగ్ ఈ విధంగా, ఈ సాంగ్తో జస్ట్ సింగిల్ ఫోటోతో మనం ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ సాంగ్లోని స్టార్టింగ్ లిరిక్స్తో అండ్ ఈ విధంగా ఫోటోతో, జస్ట్ వన్ ఫోటోతో మీరు ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు విఎన్ టెంప్లెట్ని యూస్ చేసుకొని. ఓకే, జస్ట్ 1 క్లిక్లో మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్ ఛానల్లో పవన్ టెక్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మన ఛానల్. సో 26K సబ్స్క్రైబర్స్ ఉంటుంది. సో లేటెస్ట్గా ఇక్కడ నేను ఒక విఎన్ కోడ్ టెంప్లెట్ యొక్క QR కోడ్ ఇచ్చాను. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి. ఇక్కడ సో కింద మెన్షన్ కూడా చేశాను కిస్సిక్ సాంగ్ టెంప్లెట్ అని. సో ఈ QR కోడ్ని మీరు డౌన్లోడ్ అయినా చేసుకొని స్క్రీన్ షాట్ అయినా తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు విఎన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న QR కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ విధంగా టెంప్లెట్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌన్లోడ్ కాకపోతే ఫస్ట్ టైం, సెకండ్ టైం మీరు స్కాన్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ నేను ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు యూస్ టెంప్లెట్ అని వస్తుంది. సో మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక పిక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ సింగిల్ పిక్. ఓకే, ఒక పిక్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇదే పిక్ మొత్తం మనకు 9 పిక్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ సింగిల్ పిక్తోనే మనకు ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీకి ఈ విధంగా సేవ్ చేసుకోవాలన్నమాట. సింపుల్, అంతే.